సమయానికి తగిన స్పందన. శ్రీకరుడు సంభావి సహారణ్యంలో వీతరాగుడైన మహర్షి దగ్గర విద్యాభ్యాసం పూర్తి చేసుకుని తమ నగరమైన హిమాలయోపరానికి బయలుదేరారు. మార్గంలో ఒక అడవిని దాటవలసి వచ్చింది. ఆ అడవిలో బాటుకు పక్కనే ఉన్న సెలయేటిలో ఒక జింకపిల్ల కొట్టుకుపోతుంది. ఒకవైపు నుంచి ఒక ముసలి దాన్ని కంబలించడానికి ఈదుకుంటూ వస్తుంది. ఎవరైనా దాన్ని రక్షించగలిగితే బాగుంటుందని సంభావి అనుకున్నాడు. శ్రీకరుడు మాత్రం పక్కనే ఉన్న మర్రి ఊడను పట్టుకొని ఒక ఊదుటున సరస్సు వైపునకు ఊగుతూ వెళ్ళి ఆ జింక పిల్లను చేత పట్టుకొని మొసలి అక్కడికి వచ్చేలోగా అవతలి ఒడ్డుకు చేరుకున్నాడు. జింక పిల్లను అడవిలోకి వదిలి తిరిగి ఊడ సహాయంతో తన మిత్రుడికి చేరుకున్నాడు. ఇద్దరు ఇంకా ముందుకు నడుస్తున్నారు. దారిలో ఒక మహావృక్షం ఊగిపోతూ వారి మీద పడిపోతుండగా భయంతో కోయబారిపోయిన సంభావి తనను కాపాడేవారు ఎవరైనా ఉంటే బాగుంటుందనుకున్నాడు. శ్రీకరుడు క్షణంలో స్పందించి తన మిత్రుని పట్టుకొని పక్కనున్న లోయకి దొల్లిపోయాడు. చెట్టు దారికి అడ్డంగా పడింది. వారికి ప్రమాదం తప్పింది. అక్కడి నుంచి ముందుకు వెళ్తుండగా ఇద్దరికి ఆకలి వేసింది. దారిలో వాళ్ళకి ఒక ఎత్తైన పండ్ల చెట్టు కనబడింది. కానీ ఆ చెట్టు నిట్టూరగా ఎక్కడానికి వీలు లేకుండా ఉంది. ఎలాగైనా ఆ పండ్లు తమకు అందుతే బాగుంటుందని అనుకున్నాడు సంభావి. శ్రీకరుడు దగ్గరలో ఉన్న మరో చిన్న చెట్టును ఎక్కి దాని కొమ్మ మీదుగా ఎత్తైన చెట్టు మీదకు దూకి ఇద్దరికి తగిన ఫలాలను కోశాడు. మళ్ళీ చిన్న చెట్టు మీదగా కిందకి దిగాడు. ఇద్దరు ముందుకు నడుస్తుండగా సర్వాంగ సుందరంగా ఉన్న ఒక యువతిని కొందరు బట్టలు బంధించి ఎత్తుకుపోతున్నారు. ఆ యువతి రక్షించమని అరుస్తుంది. నా చేతిలో ఆయుధం లేదు, లేకపోతే నేను రక్షించగలిగేవాణ్ణి అనుకున్నాడు సంభావి. శ్రీకరుడు పక్కనే కనబడిన కట్టెన కొదాన్ని తీసుకొని ఆ భటులను ఆకతాయించిన వాళ్ళతో పోరాడి తరిమికొట్టి ఆ యువతిని రక్షించాడు. ఆ యువతి వాయకులై వచ్చిన రాజకుమారినని శత్రువు దేశపు రాజభటులు నగర శివాళ్ళు ఆకతాయించి అదును చూసి ఆమెను ఎత్తుకు వస్తున్నారని తెలుసుకున్నాడు. రాకుమారిని రాజుగారికి అప్పజెప్పాడు. జరిగిన విషయాన్ని తెలుసుకున్న రాజు శ్రీకరుని ధైర్యానికి మెచ్చి తన కుమార్తెను ఇచ్చి వివాహం జరిపించాడు. సంభావికి రాజస్థానంలో తగిన ఉన్నత ఉద్యోగాన్ని కల్పించాడు. మనము మన నిజ జీవితాల్లో గమనిస్తే మన తోటివారు సాధించిన ఎన్నో విజయాలను మనం సాధించలేక సామాన్యులుగా మిగిలిపోతుంటాం. ఆలోచిస్తే ఇరువురి సామర్థ్యం ఒకే విధంగా ఉంటుంది. కానీ మనలో లేనిది సమయానికి తగిన స్పందన. మనందరిలోనూ శ్రీకరుడు సంభావి ఇద్దరు ఉన్నారు. సమయానికి ఇలా చేస్తే బాగుంటుంది అని సంభావిలాగా ఆచరణ లేకుండా కేవలం ఆలోచిస్తుంటాం. దానివల్ల మనం పొందగలిగింది ఏమీ ఉండదు. శ్రీకరునిలాగా అందిన అవకాశాన్ని అందిపుచ్చుకొని మన సామర్థ్యాలను జోడించి ఉపయోగిస్తే ఎంతో సాధించగలుగుతాం. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.